సైన్స్ కంటెంట్లో 7వ క్లాస్కు సంబంధించి జీవులలో శ్వాసక్రియ అంటున్నాం. రెస్పిరేషన్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. అసలు జీవి అంటే అర్థం ఏమిటి? సో జీవి అంటే అర్థం గమనిస్తే సాధారణంగా భూమిపై ఉండే జంతువులు, వృక్షాలు, సూక్ష్మ జీవులను కలిసి మనము జీవులుగా పరిగణించడం జరుగుతుంది. సో మరలాంటి జీవుల గురించి అధ్యయనాన్ని మనము జీవశాస్త్రం లేదా బయాలజీ అంటున్నాం. సో ఈ బయాలజీ అనే పదాన్ని జీన్ లామార్క్ ఇచ్చారు. ది ఫాదర్ ఆఫ్ బయాలజీగా అరిస్టాటిల్ పిలవడం జరుగుతుంది. మరి అలాంటి ఈ జీవులలో శ్వాసక్రియ రెస్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది? సో ఇక్కడ గమనిస్తే అసలు శ్వాసక్రియ అంటే ఏంటి? సో శ్వాసక్రియ అనేది రెండు ప్రక్రియల యొక్క కలయిక అవుతుంది. అందులో మొట్టమొదటి ప్రక్రియ ఉచ్ఛ్వాసము అవుతుంది, ఇన్హలేషన్ అవుతుంది. రెండవ ప్రక్రియ నిశ్వాసం అవుతుంది, ఎగ్జహలేషన్ అవుతుంది. ఇన్హలేషన్ అంటే లోపలికి తీసుకోవడం, అంటే వాతావరణంలో ఉన్న గాలిని నాసికా రంధ్రాల ద్వారా లోపలికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసం లేదా ఇన్హలేషన్ అంటున్నాము. అదేవిధంగా శరీరంలో ఉన్న గాలిని బయటికి వదలడాన్ని ఎగ్జహలేషన్ లేదా నిశ్వాసము అనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్గా ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసాల కలయికని మనము శ్వాసక్రియగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాం. సో మరి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలో వాతావరణంలోని గాలి ఏ కాంపోజిషన్ శరీరంలోకి వెళ్తుంది, ఏ విధమైన కాంపోజిషన్ బయటికి వస్తుంది అంటే ఇప్పుడు సింపుల్, మనం పీల్చే గాలిలో ఏముంటుందో తెలుసుకోవాలి. సో సాధారణంగా మనం పీల్చే గాలిలో మనకు 78.02% నైట్రోజన్ ఉంటుంది. అదేవిధంగా 20.84% ఆక్సిజన్ ఉంటుంది. 0.03% కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఇతర వాయువులు అనేవి ఉండడం జరుగుతుంది. ఇవన్నీ శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది నాసికా రంధ్రాల ద్వారా. సాధారణంగా మానవుల్లో గమనిస్తే నాసికా రంధ్రాల ద్వారా వెళ్తా. వివిధ రకాల జంతువుల్లో వివిధ రకాల అవయవాలు ఉంటాయి. సో క్లియర్గా ఇవన్నీ ఉచ్ఛ్వాసం లేదా ఇన్హలేషన్ ప్రక్రియలో శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది. శరీరాన్ని యొక్క కణజాలాలు ఉపయోగించుకుంటాయి శక్తి కోసం. క్రమంగా మళ్ళీ కొంత గాలిని విడుదల చేయడం ద్వారా అది బయటికి రావాలి. ఇప్పుడు నిశ్వాస ప్రక్రియలో ఏమొస్తున్నాయి? సేమ్ నైట్రోజన్ 78.02% వస్తుంది. ఎందుకంటే నైట్రోజన్ 3 బాండ్లను కలిగి ఉండడం ద్వారా ఆ 3 బాండ్లను విడగొట్టే శక్తి మానవ శరీరానికి లేదు. కొన్ని మొక్కలకు ఉంటుంది, రైజోబియం బ్యాక్టీరియా వంటి మొక్కలకే ఉంటుంది, సాధారణంగా జీవులకు సాధారణంగా ఉండదు. కాబట్టి యథాస్థానంలో అది బయటికి వస్తుంది, అంటే నైట్రోజన్ శరీరానికి ఉపయోగపడదు. రెండోది గమనించండి, ఆక్సిజన్ అంటున్నాం. ఇక్కడ 20.84% కాస్త బయటికి వచ్చేటప్పుడు 16% ఉంటుంది. అంటే అర్థం ఏంటి? శరీరంలో ఆక్సిజన్ అనేది వినియోగించబడుతుంది. మరి ఎందుకు ఉపయోగించబడుతుంది? ఇక్కడ పాయింట్ వచ్చింది. సో శరీరానికి శక్తి అనేది అవసరం. శరీరంలోని అవయవాలు తమ పనిని నిర్వహించుకోవాలి అంటే శక్తి లేదా ఎనర్జీ అనేది అవసరం. మరి ఎనర్జీ ఏ విధంగా వస్తుంది? ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా వస్తుంది. సో మరి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారానే ఎనర్జీ వస్తుందా? ఇక్కడ గమనించాలి. సో ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా వాటిని ఆక్సీకరణ ప్రక్రియకి గురి చేస్తే అందులోకి శక్తి అనేది విడుదల చేయబడుతుంది. మరి పదార్థం ఆక్సీకరణ చెందాలి అంటే కావాల్సింది ఏంటి? ఆక్సిజన్. మరి ఆక్సిజన్ ఏ విధంగా అందించబడుతుంది అంటే వాతావరణం నుండి శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సింపుల్, శ్వాసక్రియ అంటే ఒక డెఫినేషన్ ఇవ్వవచ్చు. పదార్థాల ఆక్సీకరణకు కావలసిన ఆక్సిజన్ని వాతావరణం నుండి శరీరంలోకి తీసుకునే ప్రక్రియనే శ్వాసక్రియ అంటాం. సో ఈ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం కలిపి శ్వాసక్రియ అంటున్నాం. సో ఒక నిమిష కాలంలో ఒక ఉచ్ఛ్వాసము ఒక నిశ్వాసం కలగడాన్ని మనము శ్వాసక్రియ రేటు అంటాం. రెస్పిరేటరీ రేట్గా పిలవడం జరుగుతుంది. శ్వాసక్రియ రేటు అంటే ఏంటి అంటే ఇప్పుడు సింపుల్, ఒక ఉచ్ఛ్వాసం ఒక నిశ్వాసాన్ని కలిపి శ్వాసక్రియ రేటు అంటాం. అది నిమిషానికి లెక్కించడం జరుగుతుంది. సో మరి ఏ విధంగా ఉంటుందో గమనించండి. ఇప్పుడు బాగా గమనించండి, ఆక్సిజన్ 20.8 అన్నా ఇది కాస్త 16 అయింది అంటే 4% తేడా వస్తుంది. చూడండి, ఆ 4% ఆక్సిజన్ ఆ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి వస్తుంది. అంటే ఇప్పుడు మానవులు వాతావరణంలో ఆక్సీకరణకు ఉపయోగించుకుంటా, తద్వారా పదార్థం నుండి ఆ కార్బన్ డైఆక్సైడ్ వ్యర్థంగా బయటికి వెళ్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తీసుకునేటప్పుడు 0.03% ఉంది, 0.03% ఉంది. అది కాస్త బయటికి వచ్చేటప్పుడు 4.42%గా ఉండడం జరుగుతుంది. అంటే తీసుకునేది ఆక్సిజన్, బయటికి వదిలేది కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. ఇది మానవులలో గమనించవచ్చు. అది మొక్కల్లో రివర్స్. కిరణజన్య సంయోగ క్రియలో అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, అది శ్వాసక్రియలో ఆక్సిజన్ వదలడం జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అది మన కాలాన్ని బట్టి మారుతుంది. పగలు ఒక సందర్భం, రాత్రి ఇంకో సందర్భం ఉంటుంది. బాగా క్లియర్. ఇది మనకు శ్వాసక్రియ అంటున్నాం. శ్వాసక్రియ రేటు అంటే ఒక నిమిష కాలంలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్యను మనము శ్వాసక్రియ రేటు అంటాం. మరి ఈ శ్వాసక్రియ రేటును ఏ విధంగా గుర్తిస్తాం, ఏ విధంగా లెక్కిస్తాం?
సో లెక్కించడానికి ఉపయోగించే పరికరాన్ని రెస్పిరోమీటర్ అంటున్నాం. సో రెస్పిరోమీటర్ దేనికి ఉపయోగపడుతుంది? శ్వాసక్రియ రేటును లెక్కించడానికి ఉపయోగపడడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఉంటుంది? పిల్లల్లో ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యవంతుల్లో ఏ విధంగా ఉంటుంది? యంగర్స్ అంటాం, ఓల్డ్ ముసలి వాళ్ళలో ఏ విధంగా ఉంటుంది? గమనిస్తే చిన్న పిల్లలలో 0 నుండి 5 సంవత్సరాల పిల్లలు కనుక గమనిస్తే ప్రతి నిమిషానికి 32 సార్లు శ్వాసించడం జరుగుతుంది. ఎందుకంటే అతనికి ఎనర్జీ కావాలి, ఆ తీసుకున్న ఆహారం డైజెషన్ కావాలి, తీసుకున్న పాలు డైజెషన్ కావాలి. కాబట్టి ఎక్కువ శాతం శ్వాసించడం జరుగుతుంది, తొందరగా శ్వాసిస్తాడు. కాబట్టి 0 నుండి 5 సంవత్సరాల పసిపిల్లల్లో ఏమవుతుంది? మనకి 32 సార్లు నిమిషానికి జరుగుతుంది. అదేవిధంగా యంగర్ సాధారణ మానవుడు గమనిస్తే నిమిషానికి 18 సార్లు జరుగుతుంది. అదేవిధంగా ముసలి వాళ్ళు క్రమంగా తగ్గుతుంది. సో 15 నుండి 16 సార్లు పర్ మినిట్ అనేది నిర్వహించబడడం జరుగుతుంది. దాన్ని మనం శ్వాసక్రియ రేటు అంటున్నాం. మరి ఇలాంటి శ్వాసక్రియ వాతావరణం అంటే సాధారణంగా ఏ విధంగా జరుగుతుంది? శ్వాసక్రియ అనేది ప్రధానంగా 2 రకాలుగా జరుగుతుంది. సో శ్వాసక్రియ అనేది ప్రధానంగా 2 రకాలు అంటున్నాం. మొదటి రకాన్ని కనుక గమనిస్తే వాయు శ్వాసక్రియ అంటున్నాం. దీన్ని మనము ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. సో ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే అర్థం ఏంటి? ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియను ఏరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాం. అదేవిధంగా దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ దాన్ని మనం అవాయు శ్వాసక్రియ అంటున్నాం. అవాయు శ్వాసక్రియనే మనము ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. సో ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ లేని సందర్భంలో జరుగుతుంది. మరి ఎక్కడ జరగవచ్చు అంటే మీరు పులియటం అనే పదాన్ని గమనించండి, సారాయి తయారు చేయడం అనే సందర్భాన్ని గమనించండి, కేక్ తయారు సందర్భాలు గమనించండి, మీకు అక్కడ కనబడుతుంది. అంటే ఇంకా సింపుల్, కిణ్వన ప్రక్రియలో జరిగేది మనకు అవాయు శ్వాసక్రియ లేదా ఎనరోబిక్ రెస్పిరేషన్ అవుతుంది. అంటే ఆక్సిజన్ అక్కడ ఉండదు. సో మరి ఇక్కడ విషయాన్ని గమనించండి. మరి వాయు శ్వాసక్రియలో ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎలాంటి చివరి ఉత్పన్నాలు అనేవి ఉత్పత్తి అవుతాయి? గమనిస్తే వాయు శ్వాసక్రియలో ఖచ్చితంగా నీరు, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. మరి అవాయు శ్వాసక్రియలో ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది, నీరు ప్లేస్లో కార్బన్ డైఆక్సైడ్ యథాస్థానంలో ఉండడం జరుగుతుంది. ఇలా మనకి శ్వాసక్రియ అనేది 2 రకాలుగా కొనసాగడం జరుగుతుంది. మరి ఇలాంటి శ్వాసక్రియకు సంబంధించిన విషయాన్ని గమనిస్తే ఇక్కడ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ గమనించి, సో శ్వాసక్రియ అనేది ఒక శక్తి మోచక చర్య అవుతుంది, ఉష్ణ మోచక చర్య అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే బయటికి వచ్చే సందర్భంలో, నిశ్వాస సందర్భంలో గాలితో పాటుగా ఉష్ణము అనేది విడుదల చేయబడుతుంది. కాబట్టి శ్వాసక్రియ అనేది ఒక శక్తి మోచక, ఉష్ణ మోచక చర్యగా పిలువబడడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ శక్తి మోచక, ఉష్ణ మోచక చర్య అనేది 1 గ్రామ్ పదార్థాన్ని తీసుకున్నప్పుడు ఎంత శక్తిని ఉత్పత్తి చేయబడుతుంది? సో మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం చూడండి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ విటమిన్స్, దీంతో పాటుగా నీరు, సంతులితంగా ఉండే ఆహారాన్ని మనం ఏమంటాం? బ్యాలెన్స్డ్గా ఉండే ఆహారాన్ని బ్యాలెన్స్డ్ డైట్ లేదా సంతులిత ఆహారము అంటున్నాం. సో ఒక్కొక్క ఆహారం ఒక్కొక్క శక్తి, కొంతమేర శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరి 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు ఎంత శక్తి ఉత్పత్తి చేయబడుతుంది? దాన్ని బట్టి కదా మనం తీసుకోగలుగుతాం. ఇప్పుడు హై ఎనర్జీ కావాలి, ఇప్పుడు బాగా గమనించండి, క్రీడాకారులు వేగంగా పరిగెత్తే సందర్భంలో తొందరగా అలసిపోతారు. మరి రీజనరేట్ కావాలి అంటే తక్షణ శక్తి అనేది, ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది కావాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కార్బోహైడ్రేట్ని తీసుకోవడం జరుగుతుంది, గ్లూకోజ్ని తీసుకోవడం జరుగుతుంది. సో లేదా గ్లూకోజ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది? తొందరగా జీర్ణమై తొందరగా శక్తిని ఇస్తుంది, వాళ్ళు ఎస్టాబ్లిష్ కావడం జరుగుతుంది. బాగా గమనించి కాబట్టి మనకు తెలుస్తుంది. సో 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ కనుక కరిగిస్తే, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ కనుక ఆక్సీకరణం చెందితే మనకు ఎంత శక్తి ఉత్పత్తి అవుతుంది అంటే 3.82 నుండి 4.2 కిలో క్యాలరీల శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ మధ్యలో ఉంటుంది. 3.82 నుండి 4.2 కిలో క్యాలరీ శక్తి అనేది 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ జీర్ణం కావడం వల్ల ఏర్పడుతుంది శక్తి. అదేవిధంగా ప్రోటీన్స్ కనుక గమనిస్తే, సో ప్రోటీన్స్ అనేవి 5 నుండి 6 కిలో క్యాలరీల శక్తిని ఉత్పత్తి చేస్తుంది 1 గ్రామ్ ప్రోటీన్ అయితే. అదేవిధంగా ఫ్యాట్ లేదా క్రొవ్వులు గమనిస్తే 9.45 వెరీ వెరీ ఇంపార్టెంట్, 9.45 కిలో క్యాలరీ శక్తి అనేది 1 గ్రామ్ క్రొవ్వులు కరగడం ద్వారా, జీర్ణం కావడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. అంటే ఇప్పుడు సింపుల్గా గమనించండి, క్వశ్చన్ దీన్ని బేసిక్గా అడగవచ్చు. శక్తిని ఉత్పత్తి చేసే ధర్మం ఆధారంగా క్రింది పదార్థాలను సరైన వరుస క్రమంలో అమర్చండి. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు అవుతాయి. ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి అంటే క్రొవ్వులు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అవుతాయి. తక్కువ నుండి ఎక్కువకు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు క్రొవ్వులు వస్తాయి. ఇవ్వకుండా అతను పదార్థాలు కూడా ఇవ్వచ్చు. కార్బోహైడ్రేట్స్ అత్యధికంగా ఉండే ఆలుగడ్డలు ఇవ్వచ్చు, ప్రోటీన్లు అత్యధికంగా ఉండే సోయాబీన్స్ ఇవ్వచ్చు, క్రొవ్వులు అత్యధికంగా ఉండే మాంసాలు ఇవ్వచ్చు. వీటిని శక్తిని ఉత్పత్తి చేసే ఆధారంగా వరుస క్రమంలో పెట్టవచ్చు. బాగా గమనించండి. కాబట్టి ఇది
మనకు 1 గ్రాము ఉత్పత్తి చేసే శక్తి అవుతుంది. మరి ఇలాంటి ఈ శ్వాసక్రియ అనేది మొత్తం జీవులలో జరుగుతుందా? ఇది పెద్ద క్వశ్చన్. సో సాధారణంగా జంతువులలో, మొక్కలలో జరుగుతుంది, సూక్ష్మజీవులలో కూడా జరుగుతుంది. ఎక్సెప్షన్ కేసు ఉంటుంది, అదే వైరస్ అంటున్నాం. అంటే వైరస్ నిర్జీవ స్థితిలో ఉంటుంది, సజీవ స్థితిలో ఉంటుంది. కాబట్టి వైరస్ శ్వాసక్రియ అనేది నిర్జీవ స్థితిలో ఉన్నప్పుడు జరగదు. మరి ఈ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? సో ఈ శ్వాస